ఈ మధ్య క్వశ్చన్ వచ్చింది, విగ్రహాలకు పెట్టిన దాన్ని తినొచ్చా? ఇదొక బేతాల ప్రశ్న. మరి ఒక ఆయన మేధావి వచ్చాడు, అవునండి ప్రసాదం ఇది కార్బోహైడ్రేటు, ఏది ఈ రైస్ ఉంటుంది కదా అది కార్బోహైడ్రేట్ అంట, మనకు తెలియదు మరి కార్బోహైడ్రేట్ అంట. అందులో నెయ్యి వేస్తారు కదా, ఇది ఫ్యాటు, ఏముంది ఇందులో? అందులో కందివేలు ఉంటాయి కదా, ఈ ప్రోటీన్ ఏది? నిజమా? ఆ మాత్రం తెలియక నేనా? అవునండి కొబ్బరికాయ, ఏముంది ఇందులో? కొబ్బరి. ఒరే స్వామి అది కొబ్బరికాయే, అక్కడికి వెళ్ళి కొట్టినప్పుడు ప్రసాదం వస్తుంది కదా. జేబులో ఉన్నప్పుడు డబ్బు అంటాం, అందులో పడేసేప్పుడు కానుక అంటాం, తేడా లేదు. కాబట్టి ఏంటంటే, ఈ దేవుణ్ణి దేవుడిగా తీసివేసిన వాళ్ళే దేవుడి స్థానాన్ని ప్రత్యామ్నాయం చేసినప్పుడు మిగిలినటువంటి వస్తువులతో దేవుని మహిమను అవమానిస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు వెతుకుతున్నావంటే నీ బుర్రలో బ్రెయిన్ ఉందా లేదా మేము వెతకాలి కదా. కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్లు వెతకాల్సింది ఇంకో చోట, అక్కడ కాదు వెతకాల్సింది. ఒకవేళ అక్కడ వెతికామనుకో వాటన్నిటిని నీ బ్రెయిన్లో నీ బుర్రలో గుర్తుందా లేదా అని మాకు అనుమానం రావాలి, వెతకాలి మేము కూడా.